ప్యానియర్స్ ప్యాక్ చేద్దాం. లాంగ్ రైడ్ కాబట్టి సామాన్ ఎక్కువే ఉన్నాయి. అరే, సామాన్ అంటే క్లోత్స్, థింగ్స్, కాంట్రవర్సీలు వద్దమ్మా. ఒక క్లిప్పర్ బ్యాగ్లో పాస్పోర్ట్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండ్ కెమెరా స్టఫ్. లెఫ్ట్ సైడ్ ప్యానియర్లో క్లోత్స్, రైట్ సైడ్లో రెయిన్ గేర్ అండ్ ఎక్స్ట్రా రైడ్ ఎసెన్షియల్స్. ప్యానియర్ బ్యాలెన్స్ ఇంపార్టెంట్ బిగిలో, లేదా బైక్ ఫీల్ ప్రాపర్గా ఉండదు. జనరల్గా మనం చాలాసార్లు ట్రిప్లోనే కాదు లైఫ్లో కూడా అనవసరమైన బ్యాగేజ్ ఎక్కువ క్యారీ చేస్తుంటాం. సర్లే, జాకెట్, హెల్మెట్, గ్లవ్స్ అన్నీ సెట్. లెట్స్ గో. జై శ్రీరామ్, జై హనుమాన్. ఓం నమ శివాయ. టైం ఇప్పుడు మార్నింగ్ 8. సన్ రైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నా, కానీ తెలిసిందేగా, అనుకునేది ఒకటి, అయ్యేది ఒకటి, జరిగేది ఇంకోటి. ఇవాళ 370 కిలోమీటర్స్ కవర్ చేయాలి. స్మూత్గా క్రూజ్ చేద్దాం. లెఫ్ట్ సైడ్లో వరల్డ్ సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్ ఆఫ్టర్ బుర్జ్ ఖలీఫా. యాజ్ ఐఎమ్ అబౌట్ టు లీవ్ ద సిటీ, ట్రాఫిక్ ఈజ్ స్లోలీ బిల్డింగ్. అనుకున్నాంగా స్మూత్గా క్రూజ్ చేద్దామని, అది అవ్వదమ్మా. ఇఫ్ యూ హ్యావ్ సీన్ ద టైటిల్ కార్డ్, వన్ రైడ్ వన్ స్టోరీ, ఈ రైడ్లో నా ఫస్ట్ బైక్ స్టోరీ చెప్తా. అది నా లైఫ్లో ఒక చాలా ఇంపార్టెంట్ ఫేజ్. ఆన్ గోలో చెప్తా. ట్రాఫిక్ అంతా స్కిప్ చేస్తూ హాఫ్ వే రీచ్ అయిపోయాం. బస్ స్టాప్లో ఆగి కొద్ది బ్రేక్ తీసుకొని మళ్ళీ రైడ్ కంటిన్యూ చేద్దాం. బైక్స్ అండ్ కార్స్ మోస్ట్ అండర్ రేటెడ్ ఎమోషన్ నా ఫీలింగ్లో. మన స్ట్రగుల్స్లో ఒక సైలెంట్ పార్ట్నర్. నో డిమాండ్స్, నో ఎక్స్పెక్టేషన్స్. కానీ మన లైఫ్లో జరిగే ప్రతి ఈవెంట్ ఆర్ ఇన్సిడెంట్లో దెర్ విల్ బీ దట్ వన్ బైక్ ఆర్ వన్ కార్ దట్ హ్యాస్ బీన్ త్రూ ఇట్ ఆల్ విత్ అస్. సైలెంట్గా అలా బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. మీరు కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ వేసుకోండి. ఆ బైకో కారో కనిపిస్తుంది. నా ఫస్ట్ బైక్ కరిజ్మా ఆర్ వైట్ కలర్. ఒకప్పుడు కరిజ్మా అంటే పిచ్చండి ఇది. అమ్మతో చాలా కాకాలు పడి కొనిచ్చుకున్నా. ఎన్నో మెమరీస్ ఆ బైక్తో. ఫస్ట్ లాంగ్ రైడ్ హైదరాబాద్ టు వరంగల్. నా ఫస్ట్ యాక్సిడెంట్. దానికి పెట్రోల్ కన్నా రిపేర్స్కే ఎక్కువ పెట్టుంటా. అప్పుడు చాలామంది నాకు ఈ బైక్ సెట్ అవ్వదన్నారు. ఐ ఆల్సో డౌటెడ్ మై సెల్ఫ్. కానీ ఈరోజు అనిపిస్తుంది, ఆ బైకే నాకు పేషెన్స్ నేర్పించింది. ఇట్ ఆల్సో మేడ్ మీ స్ట్రాంగ్. మిస్టేక్స్ నుంచి కరెక్ట్ చేసుకోవటం నేర్పించింది. ట్రావెల్ పైన ఇంట్రెస్ట్ వచ్చేలా చేసింది. ఏదైనా అతి చేస్తే అడ్డం పడతామని నేర్పించింది. నౌ రైడింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. మై ఫేవరెట్ స్ట్రెస్ బస్టర్. ఏదేమైనా అదే నా ఫస్ట్ బైక్, నా ఫస్ట్ లవ్. నాకెన్నో నేర్పించింది. అలానే ఎంతో బాధతో దాన్ని అమ్మేయాల్సి వచ్చింది. పార్టింగ్ విత్ దట్ బైక్ వాజ్ పెయిన్ఫుల్, బట్ ఐ ఫీల్ ఐఎమ్ రీయూనైటెడ్ టు దట్ ఎమోషన్ నౌ. ఆల్మోస్ట్ జేబీ రీచ్ అయిపోయా. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీస్ ఇన్ మలేషియా. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం మలేషియా వచ్చినప్పుడు 2017లో 6 months జేబీలోనే ఉన్నా. సో ఈ ప్లేస్లో చాలా మెమరీస్ ఉన్నాయి. బిందు కర్రీ హౌస్లో లంచ్ కాగాను. సింపుల్ ప్లేస్, క్లీన్ వైబ్. మోస్ట్ అండర్ రేటెడ్ స్పాట్ ఇన్ జేబీ. లంచ్ కంప్లీటెడ్, ఫుల్ సాటిస్ఫైడ్. నౌ ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ ఆటో పాస్ కలెక్షన్. ఇది మ్యాండేటరీ. సింగపూర్కి ఓన్ వెహికల్స్తో వెళ్ళాలంటే ఈ ఆటో పాస్ ఉండాలి. బార్డర్ దగ్గర రీచ్ అయ్యాక లేన్స్ నీట్గా రాశారు. మనం ఆత్రంతో ఇమిగ్రేషన్ లైన్లోకి పోవాల్సింది బైక్ ఆటో గేట్ లైన్లోకి వచ్చేసాం. చేసేదేం లేక మళ్ళీ బైక్ వెనక్కి తోసుకుంటూ వెళ్ళి ఇమిగ్రేషన్ లైన్లోకి వచ్చా. కాక కెమెరా ఆఫ్ చేయమన్నాడు. మలేషియా ఎగ్జిట్ అయ్యా. ఇక్కడ నుంచి క్రాస్ బార్డర్ స్టార్ట్ అవుతుంది.
This is the bridge that separates Malaysia and Singapore. Singapore immigration chala hassle free. Just scan, thumbprint and go. No entry and exit stamps on the passport. వచ్చేసాం సింగపూర్ వచ్చేసాం. ఇది నా థర్డ్ టైం ఇన్ సింగపూర్. ఫస్ట్ 2 times కార్లో వచ్చా, ఈసారి బైక్ మీద. టోటలీ డిఫరెంట్ పర్స్పెక్టివ్. సిటీ వైబ్ చాలా డిఫరెంట్. క్లీన్, ఆర్గనైజ్డ్ అండ్ క్లాసీ. ఇక్కడ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్. ఒక్క మిస్టేక్ చేసినా ఫైన్ ఫైన్ ఫైన్. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేయాలి. ఫైనలీ నా స్టే దగ్గర రీచ్ అయిపోయాను. నెక్స్ట్ వీడియోలో సింగపూర్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ద రైడ్ ఎండ్స్ హియర్ బట్ ద స్టోరీ కంటిన్యూస్. వన్ రైడ్, వన్ స్టోరీ.